the topic is be in the center of God's will. ఈ రోజు దేవుని యొక్క వాక్యాంశం దేవుని చిత్త కేంద్రంలో ఉండుట. What is being in the center of God's will and what is being in the edge of God's will? దేవుని చిత్తమునకు మధ్యలో ఉండుట అంటే ఏమిటి, దేవుని చిత్తమునకు చివర అంచులో ఉండుట అంటే ఏమిటి? Jesus taught us to pray like this. యేసు ప్రభువారు ఈ విధంగా ప్రార్థన చేయమని నేర్పించారు. Father, thy kingdom come, thy will be done. తండ్రి నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము జరుగును గాక. Because the Father's will always is good for you and good for me. అంటే తండ్రి యొక్క చిత్తం నీకు మంచిది, నాకు కూడా మంచిది, మేలుకరమైనది. Any father thinks good about his children. ఏ తండ్రి అయినా తన పిల్లలకు మేలు చేయాలనుకుంటారు. He wants to see his children coming up. తన పిల్లలు పైకి బాగా ఎదగాలని కోరుకుంటారు. He wants to see his children prosper. తన పిల్లలు వర్ధిల్లాలని కోరుకుంటారు. He wants to have a success for his children. తన బిడ్డలు విజయం సాధించాలని ఆశపడతారు. If earthly fathers we like to do good things for our children, మరి మనము ఈ భూ సంబంధమైన తండ్రులుగా ఉంటూనే మన పిల్లలకు ఎన్నో చేయాలని ఆశించినప్పుడు how much more our heavenly Father would like to do great things for us. మన కొరకు పరలోకమైన తండ్రి మరి ఎంతగా మేలుకరమైన కార్యములు చేయాలని ఆశిస్తారో చూడండి. So every day you can pray that Lord, thy will be done in my life. కనుక ప్రతిదినము కూడా మనం ప్రార్థించినప్పుడు ప్రభువా నీ చిత్తమే నా జీవితంలో జరగను గాక అని ప్రార్థించాలి. If we are doing God's will, you are always protected. God will provide, Jehovah Rapha, and he will heal you. మరి నీవు ఎల్లప్పుడూ కూడా ఆ విధంగా ప్రార్థిస్తున్నప్పుడు దేవుని చిత్తములో ఉంటున్నావు, దేవుని యొక్క నడిపింపులో ఉంటున్నావు. యెహోవా రాఫా నిన్ను స్వస్థపరుస్తారు, యెహోవా నిస్సి ఆయన నిన్ను ఆదుకుంటూ ఉన్నారు. Why? ఎందుకు? Because you are in the center of God's will. ఎందుకనగా నీవు దేవుని చిత్తము లోపల ఉన్నావు. So Jesus, when he took baptism, there was a great thundering sound. Behold, he is my beloved son, in whom I am well pleased. యేసు ప్రభువారు బాప్తిసం పొందుకున్న సమయంలో కూడా గొప్ప ఉరుము వంటి శబ్దం వచ్చి, ఇదిగో నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని గొప్ప శబ్దం వచ్చింది. What a wonderful word that is. In him I am well pleased. ఈయన యందు నేను బహుగా ఆనందిస్తూ ఉన్నాను. So Jesus is doing everything according to the Father's will. So he is a model. We have to follow him. When he was on earth, whatever he has done, he wants us to do it on this earth. ఎందుకనగా యేసు ప్రభువారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు కనుక ఆయనకు మాదిరిగా ఉన్నారు. ఆయన ఈ భూమిపైన ఉన్నప్పుడు చేసినవన్నీ కూడా మనం ఆయన వలె చేయాలని మనకు మాదిరి చూపించారు. సో యేసు ప్రభువారు దేవుడై ఉండి కూడా ఎందుకు ప్రార్థన చేశారు? మనకు మార్గం చూపిస్తున్నారు. He is teaching us how to pray. ఎలాగో ప్రార్థన చేయాలో మనకు చూపిస్తున్నారు. సో దేవుని చిత్తంలో మనం ఉండాలి. దేవుని చిత్తాన్ని వదిలి పక్కకు వెళ్ళామా మన జీవితంలో చాలా ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. బీయింగ్ ఇన్ గాడ్స్ విల్ ఇస్ డిఫరెంట్ అండ్ గోయింగ్ టు ద ఎడ్జ్ ఆఫ్ గాడ్స్ విల్ ఇస్ డిఫరెంట్. దేవుని చిత్తము మధ్యలో ఉండడము అనేది ఒక విధంగా ఉంటుంది, దేవుని చిత్తం అంచు చివరికి వెళ్ళిపోవడం అనేది వేరేగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఇస్ ద గాడ్స్ విల్ ఫర్ హిమ్. ఉదాహరణకు ఇదే దేవుని చిత్తం అనుకుందాం. ఈజ్ హి ఇన్ గాడ్స్ విల్ నౌ? ఇప్పుడు ఆయన దేవుని చిత్తంలో ఉన్నాడా? నౌ హి ఇస్ ప్రేయింగ్, God help me. ఇప్పుడు ఆయన ప్రార్థిస్తున్నాడు, ప్రభువా సహాయం చేయండి అని ప్రార్థిస్తున్నాడు. ఎప్పుడు నాకు జవాబిస్తావు? ఇంకెప్పుడు దేవా, ఇంకెప్పుడు ఇంకెప్పుడు? నువ్వు దేవుని చిత్తంలోకి వచ్చేదాకా నువ్వు అక్కడే ఉంటావు. మీరేమో దేవుని చిత్తంలోకి రారు, దేవుడేమో మీకు అన్నీ చేసి పెట్టాలి. ఒకవేళ ఉదాహరణకి నిజంగానే దేవుడు ప్రేమించి ఏదైనా బ్లెస్సింగ్స్ ఇతనికి ఇచ్చారనుకోండి, ఇతను దేవుని చిత్తంలో వాడతాడా, లోకానుసారంగా వాడతాడా? నాకు దొరికింది. బిడ్డ లోపలికి వస్తావని ఇస్తే పారిపోతున్నావేంటి? అంటే దేవుని చిత్తానికి విరోధంగా ఉన్నప్పుడు మనకి ఏదైనా దొరికితే ఇంకా దూరంగా పారిపోతాం తప్ప దగ్గర రాము. When you are in the God's will, you have to be in the Lord's will, not in the will of you or in the will of Satan. నీవు దేవుని చిత్తములో ఉన్నప్పుడు నీవు దేవుని చిత్తములోనే నడవాలి, కానీ నీ సొంత ఆలోచన చొప్పున సొంత చిత్తములో నడవకూడదు. So come out of world. లోకములో నుండి బయటికి రావాలి. Do not love it. దాన్ని ప్రేమించొద్దు. Not conform to it. లోకమునకు లోబడిపోవద్దు. Keep unspotted from it. దాని యొక్క కలంకము నీకు అంటనివ్వద్దు. Keep fighting against the worldly pleasures. ఈ లోక ఆశలకు విరోధంగా పోరాడుతూ ఉండాలి. If you want to be in the God's will, we need to do this. నీవు దేవుని చిత్తములో ఉండగోరినట్లా వీటిని జరిగిస్తూ ఉండాలి. If you would like to be in God's will, lift up your hand. నీవు దేవుని చిత్తంలో ఉండాలనుకున్న వారు చేయి పైకెత్తండి. What is God's will? దేవుని చిత్తం అనగా ఏమిటి? Separate from the world, number one. మొట్టమొదటిది లోకంలో నుండి వేరైపోవాలి. Oh, you have to live a separate life from the worldly life. నీవు లోకానుసారమైన జీవితం నుండి వేరే ఒక ప్రత్యేక జీవితాన్ని జీవించాలి. 2 Corinthians chapter 6 verse 18 and 19. 2 కొరింథీ 6వ అధ్యాయం 18 19 వచనాలు. And also Bible says very clearly. దేవుని వాక్యం చాలా స్పష్టంగా బైబిల్ సెలవిస్తుంది. Acts chapter 2 verse 39 and 40. అపోస్తలుల కార్యము 2 39 40. And separate yourself. నిన్ను నీవు ప్రత్యేకపరచుకో. Because the Lord wants to live in you. ఎందుకనగా ప్రభువు నీలో నివసించాలని కోరుతున్నాడు. Separate yourself. నిన్ను నీవు వేరుపరచుకో. From worldly things.
things. లోకానుసారమైన వాటి నుండి. So if he wants to be in God's will, ఈయన దేవుని చిత్తములో ఉండాలని ఆశించినట్లయితే, before God gives anything, దేవుడు ఆయనకి ఏదైనా ఇవ్వడానికి ముందు, so he is asking, Lord, give me that, give me this. ప్రభు నాకు అది ఇవ్వు, ప్రభు ఇది ఇవ్వు అని అడుగుతూ ఉన్నాడు. ప్రభా ఇస్తే ఏం చేస్తావు? వెళ్ళిపోతాను ప్రభా. నువ్వు వెళ్ళిపోయేలాగుంటే నేను ఇవ్వను బిడ్డ, నువ్వు నా దగ్గర ఉంటానంటేనే ఇస్తాను అంటాడు దేవుడు. నాకు ఇవ్వు ప్రభా, ఇంకెప్పుడు ఇస్తావు ప్రభా? నువ్వు నా చిత్తంలోకి రా, నీకు ఇస్తా అన్నాడు. సో ఇతనేమో చిత్తంలోకి రావడానికి ఇష్టపడ్డు దేవుని ఇష్టంలోకి, కానీ ఇతనికి అన్నీ ఇవ్వాలి. దేవుని బిడ్డలారా, మనం దేవుని చిత్తంలోకి రాకుండా ఏది ఇచ్చినా అన్నీ పోగొట్టుకుంటాం. ఇప్పుడు దేవుని చిత్తంలోకి రావడానికి ఎప్పుడైతే ఇతను ప్రయత్నం చేస్తాడో, నీ చిత్తం జరుగును గాక ప్రభువా, నీ చిత్తంలో ఉంటాను. అయితే రా, ప్రైజ్ ది లార్డ్. దేవుని చిత్తంలోకి వచ్చాడు. ఇప్పుడు దేవుని చిత్తంలోకి వచ్చిన తర్వాత దేవుని దగ్గర ఉన్నవన్నీ ఎవరు సొంతమవుతున్నాయి? సో ఇప్పుడు తనకి ఇవ్వబడినవన్నీ కూడా దేవుని చిత్తంలోనే వాడతాడు. అదే దేవుని చిత్తానికి ఎడ్జ్కి వెళ్ళడం అంటే ఆ చివరికి వెళ్ళిపోవడం. కుమారుడు మధ్యలో ఉండమంటే చివరికి వెళ్తామంటే పర్లేదు ప్రభా, నీ పక్క పక్కన నడుస్తాను. దేవుని చిత్తంలోకి రా. ఈ పక్కన నడిస్తే బాగుంది ప్రభా. చాలామంది దేవుని చిత్తానికి ఎడ్జ్కి వెళ్తారు. శాంసన్ కూడా దేవుని చిత్తంలో ఉన్నప్పుడు దీవించబడ్డాడు. పిల్లరా, దేవుని చిత్తానికి ఎడ్జ్కి వెళ్ళాడు. ఎప్పుడైతే ఎడ్జ్కి వెళ్ళి నడవడం ప్రారంభించాడో దెలీలా రూపంలో సాతాను లాగేశాడు. వెంటనే లాగబడ్డాడు. వెన్ యు ఆర్ ఇన్ సెంటర్ ఆఫ్ గాడ్స్ విల్, సైటన్ కెనాట్ టచ్ యూ. నీవు దేవుని చిత్తం మధ్యలో ఉన్నప్పుడు సాతానుడు నిన్ను తాకలేడు. దేవుని చిత్తంలో ఉన్నాను కదా అని చెప్పి ఆ చివరికి వెళ్ళిపోకండి. ఆ చివరిలోకి వెళ్ళి లోకానుసారంగా జీవిస్తున్నప్పుడు వాడు నిన్ను లాగే అవకాశం ఉంది. వైన్ షాప్కి వెళ్ళడం మానేసావు, తాగడం మానేసావు, కానీ వైన్ షాప్ పక్కన నడుస్తున్నావు. ఎవరో ఒక ఫ్రెండ్ లోపలికి రా, నేను తాగిస్తాను రా అని చెప్పి తీసుకువెళ్తాడు. నీ జీవితాన్ని బలవంతంగా వాళ్ళు మార్చే అవకాశం ఉంది. సెంటర్లో ఉంటానన్నావు దేవుని మార్గంలో, మళ్ళీ ఎందుకు ఎడ్జ్కి వెళ్తావు? దేవుని బిడ్డలుగా మనం జీవిస్తున్న ఈ లోకంలో ఆ వీడియో గేమ్స్ కానివ్వండి, కంప్యూటర్ కానివ్వండి, ఆ ఇంటర్నెట్ కానివ్వండి, ఆ వైఫై కానివ్వండి, మొబైల్ ఫోన్ కానివ్వండి, ఆల్వేస్ బీ కేర్ఫుల్, బీ అవేర్ ఆఫ్ ఇట్. Quickly understand the word of God. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోనండి. Being in God's will always is a blessing for you. దేవుని చిత్తం మధ్యలో ఉండడం నీకు ఎల్లప్పుడూ ఆశీర్వాదకరం. Samson went to the edge of God's will, and in the form of Delilah, Satan pulled him into the world. సంసోను దేవుని చిత్తానికి అంచులోనికి చివరికి వెళ్ళిపోయాడు. దెలీలా రూపంలో సంసోనును సాతానుడు లోకంలో పడేశాడు. Judges chapter 14, 15, 16, 3 chapters says that. న్యాయాధిపతులు 14, 15, 16 3 అధ్యాయాల్లో కూడా వాక్యం చదివిస్తుంది. As long as David was in the will of God, దావీదు దేవుని చిత్తంలో ఉన్నంత వరకు God made him a king of Israel. దేవుడు ఆయనను ఇశ్రాయేలులకు రాజుగా చేశాడు. Wonderful person. అద్భుతమైన చక్కని వ్యక్తి. A shepherd boy became a king of Israel. గొర్రెలు కాచుకునే కాపరైన బాలుడు ఇశ్రాయేలులకు రాజుగా మారిపోయాడు. But all of a sudden, మరి అకస్మాత్తుగా one day evening, ఒక సాయంకాల సమయంలో he went to the edge of God's will. దేవుని చిత్తమునకు అంచుకు వెళ్ళిపోయాడు. He's just walking on the terrace, ఆ మేడ పైన నడుస్తున్నాడు. and he is trying to look down into somebody's bathroom. ఎవరో ఇంటిలో బాత్రూమ్ లకు చూస్తూ మొదలు పెట్టాడు. And suddenly he went to the edge of God's will. అతడు దేవుని చిత్తం యొక్క అంచు చివరికి వెళ్ళిపోయాడు. And in his heart is saying, you are doing wrong, you are doing wrong. అతని హృదయం చెప్తుంది, నువ్వు తప్పుదం చేస్తున్నావు, నువ్వు తప్పుదం చేస్తున్నావు. హృదయం హెచ్చరిస్తుంది. So David said, it's okay, just I'm walking on a terrace. దావీదు అంటున్నాడు, అయినా పర్వాలేదు, నేను మిద్ది మీద నడుస్తూ ఉన్నాను కదా. ఏం చూస్తున్నావు? ఇటు, నీ చూపు ఇటు. లేదు ప్రభు, ఊరికే చూస్తున్నాను. ఊరికే చూశాడంట. అలా చూస్తూ ఉండగా పక్క నుండి అపవాదైన సాతానుడు లాగివేశాడు. ఇక దావీదు పడిన తిప్పులు ఎంత అంత కాదు. రాత్రి బొగులు ఏడవలసి వచ్చింది. తను ఉన్న స్థానం నుండి అడవిలోకి పారిపోవాల్సి వచ్చింది. ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. సో ఆల్వేస్ యూ బీ ఇన్ ద గాడ్స్ విల్, ద ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్, బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్, ప్రొవిజన్ ఆఫ్ గాడ్, ఎవ్రీథింగ్ ఈస్ అవైలబుల్ టు యూ. నీవు దేవుని చిత్తములోనే ఉన్నప్పుడు దేవుని సహాయము, దేవుని పోషణ, కాపుదలు అన్ని కూడా నీకు అందుబాటులో ఉంటాయి. So take a decision today. ఈ రోజు ఒక తీర్మానం తీసుకోండి. Lord, I don't want to live in the world. ప్రభువా, నేను లోకంలో జీవించడం నాకు ఇష్టం లేదు. Oh, I want to separate myself from the world. నేను ఇక లోకంలో నుండి నేను ప్రత్యేకపరచుకోవాలనుకుంటున్నాను. I want to walk with you, Lord. నేను నీతో నడవాలని కోరుతున్నాను ప్రభువా. I want to be in the center of God's will. నేను దేవుని చిత్తమునకు మధ్యలో ఉండాలని If you కోరుతున్నాను. would like to be in the God's will, నీవు దేవుని చిత్తములో ఉండాలని కోరితే 2 Corinthians chapter 6 verse 17 and 18, you need to separate from the world. 2 కొరింథీ 6, 17, 18 ప్రకారంగా లోకంలో నుండి మీరు వేరుపరచబడాలి. That doesn't mean that you need to leave the world, but you can be in the world, but you are not belong to the world. అంటే లోకాన్ని విడిచి వేరే ఎక్కడికి వెళ్ళాలని కాదు, కానీ లోకంలో ఉంటూనే లోక సంబంధిగా జీవించకూడదు. You can go to college, మీరు కాలేజీకి go వెళ్తారు, to school, స్కూల్కి వెళ్ళండి, go to workplace, పని చేయడానికి go to వెళ్ళండి, your office, ఆఫీస్కి వెళ్ళండి, do all your business. నీ వ్యాపారము పనులన్నీ చేసుకోండి. But do not allow the world to enter into you. కానీ లోకము నీలో ప్రవేశించకుండా అన్ని విధంగా For అనుమతించవద్దు. example, you are going sailing on a boat. ఉదాహరణకు సముద్రంలో మీరు ఒక
ఒక పడవలో ప్రయాణం చేస్తున్నారు. Or your boat is sailing in an ocean. మీ పడవ ఆ యొక్క సముద్రంలో ప్రయాణిస్తుంది. As long as your boat is in the sea water, no problem. నీ పడవ ఆ యొక్క సముద్రపు నీటిలో ఉన్నంత వరకు పర్వాలేదు. కానీ బోట్లోనికి సముద్రపు నీరు అడుగు పెట్టగానే వెంటనే జాగ్రత్త పడి మగ్గులతో తోడి బకెట్తో తోడి బయట పారేసావా సరే, లేదు పోన్లే వస్తుందట రానివ్వు కాసేపు ఉండెళ్తుందట అంటే శాశ్వతంగా నేను తీసుకుపోతుంది. చాలా మంది చేస్తున్న పొరపాటు ఇది. సో దయచేసి గుర్తించాలి, ఎప్పుడు కూడా దేవుని చిత్తం మధ్యలోనే ఉండండి. దేవుని చిత్తానికి చివరికి వెళ్ళి ఎంతమంది నష్టపోయారో మీరు చూస్తారు. శాంసన్ లైఫ్ వాజ్ ఎఫెక్టెడ్ అండ్ డిస్ట్రాయిడ్ because he went to the edge of God's will. సంసోను తన జీవితంలో దేవుని చిత్తానికి పొలిమేర చివరికి వెళ్ళిపోయాడు కనుక నష్టపోయాడు. David was struggled and troubled because he went to the edge of God's will. దావీదు కూడా దేవుని చిత్తానికి చెట్ట చివరికి వెళ్ళాడు కనుక తన జీవితంలో దేవుని చిత్తాన్ని పోగొట్టుకున్నాడు. Saul king, as long as he was in the will of God, he was protected, he was lifted up, he was blessed much. సౌలు రాజు కూడా దేవుని చిత్తంలో ఉన్నంత వరకు కాపాడబడ్డాడు, హెచ్చింపబడ్డాడు, ఎంతగానో దీవింపబడ్డాడు. But suddenly he went to the edge of God's will. కానీ దేవుని చిత్తానికి పొలిమేర అంచుకు వెళ్ళిపోయాడు, He slipped away. తప్పిపోయాడు. And when you look at the Jude, మనం యోధాను చూసినప్పుడు and he was also went away to the edge of God's will. అతడు కూడా దేవుని చిత్తానికి చివరికి వెళ్ళిపోయాడు. Even Peter also went. పేతురు కూడా వెళ్ళాడు. But immediately Peter repented. కానీ వెంటనే పేతురు పశ్చాత్తాపడ్డాడు. Said, Jesus, forgive me. యేసు నన్ను క్షమించుమని I అడిగాడు. came to the edge of God's will. నేను దేవుని చిత్తానికి పొలిమేరలోకి వచ్చాను. And then he went back into the God's will. మరలా దేవుని చిత్తం మధ్యలోకి వెళ్ళిపోయాడు. Hallelujah. హల్లెలూయా. Change your mind, my brother. నీ మనసు మార్చుకో సహోదరుడా. Are you walking at the edge of God's will? నీవు దేవుని చిత్తానికి చివరిలో నడుస్తూ ఉన్నావా? Just repent. పశ్చాత్తాపడు. Change your mind. నీ మనసు మార్చుకో. Ask God to transform your mind. నీ మనసు రూపాంతరపరచమని దేవుణ్ణి అడుగు. Because the Romans chapter 12 verse 1 and 2 says that. రోమా పత్రిక 12:1-2 వచనాల వాక్యం By చదువుతుంది. renewing of your mind by the word of God, you can become a new person. దేవుని వాక్యం ద్వారా నీ మనసును రూపాంతరపరచుకోవడం ద్వారా నీవు నూతన సృష్టిగా మారిపోతావు. So today take a decision, come back to the center of God's will. దేవుని చిత్తంలోనికి మరలా మధ్యలోనికి వస్తాననే చక్కని తీర్మానాన్ని ఈ రోజు నువ్వు తీసుకోవాలి. Prodigal son went away from father and he lost everything. Then he realized, he repented, returned to his father, and he got back again. So at least you do like that. If you went away from God's will today, after this message, immediately repent, take a decision. Lord, I want to come back to the Father's will. Luke chapter 15 verse 15 to 24. లూకా సువార్త 15:24 తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచి వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేసి సమస్తాన్ని పోగొట్టుకొని మరలా గ్రహించుకొని తండ్రి వద్దకు తిరిగి వచ్చినట్లుగా ఈ రోజైనా నీవు ఒక తీర్మానం తీసుకొని ప్రభువా నన్ను క్షమించు, నీ చిత్తంలోకి వస్తున్నానని దేవుని సన్నిధిలోకి నీవు నడవచ్చు. How many would like to come into the center of God's will? ఎంతమంది దేవుని చిత్తంలోనికి మధ్య కేంద్రంలోకి రావాలని ఆశిస్తూ ఉన్నారు? Lift up your hand to the God. మీ చేతులు పైకెత్తండి. One hand to the Lord Almighty. ఒక చేతిని సర్వశక్తుడైన ప్రభువు వైపు ఎత్తండి. One hand on your chest. మరో చేతిని గుండెపైన పెట్టుకోండి. Jesus, touch me, Father. యేసు నన్ను తాకుము తండ్రి. Lord, touch me once again. ప్రభువా మరొక మారు నన్ను తాకుమని అడుగుతున్నాను. Let me come back to the center of God's will. నేను దేవుని చిత్తంలో కేంద్రం మధ్యలోకి రావాలి Let ప్రభువా. me never run away from God's will. నేను దేవుని చిత్తం నుండి పారిపోయే వ్యక్తిగా ఉండకూడదు Let తండ్రి. me never run away like a prodigal son. తప్పిపోయిన కుమారుడు వలె నేను నీ యొద్ద నుండి పారిపోకూడదు ప్రభువా. Lord, I am running back to the God's will. నేను మరలా దేవుని చిత్తం వద్దకు పరిగెడుతున్నాను. Thy will be done in my life. నా జీవితంలో నీ చిత్తమే జరుగును గాక. Father, thy will be done in my life. తండ్రి నీ చిత్తమే నా జీవితంలో జరగాలి ప్రభువా. Not my will. నా చిత్తము కాదు, Not the worldly will. లోక చిత్తము కాదు ప్రభువా. But your will be done in my life. కానీ నా జీవితంలో నీ చిత్తమే జరగాలి తండ్రి. Lord, in my family. నా కుటుంబంలో, In my business. నా వ్యాపారంలో, In my education. నా చదువులో, In my marriage. నా వివాహంలో, In my children. నా పిల్లలలో Only God's will must be done. దేవుని చిత్తము మాత్రమే జరగాలి ప్రభువా. Thy kingdom come, thy will be done in my life. ప్రభువా నా జీవితంలో నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము జరుగును గాక. Yes, pray my brother and sister. సహోదరి సహోదరుడా స్వరమెత్తి ప్రార్థన If చేయండి. you are slipped away from God's will, నీవు దేవుని చిత్తములో నుండి ఒకవేళ తప్పిపోయి జారిపోయావేమో, if you went away from God's will, నీవు దేవుని చిత్తము నుండి దూరంగా you వెళ్ళిపోయావేమో, can ask the Lord to forgive me. ప్రభువుని అడుగు, ప్రభువా నన్ను క్షమించమని Lord అడగండి. Jesus, wash me with your blood. ప్రభువని యేసు నీ రక్తముతో నన్ను కడగండి. Forgive me, Father. తండ్రి నన్ను క్షమించుము. Anoint me, Father. నన్ను అభిషేకించుము తండ్రి. Use me for your glory. నీ మహిమ కొరకు వాడుకోనండి. I need your power. నీ శక్తి నాకు కావాలి. I need your anointing. నీ అభిషేకం నాకు కావాలి. Come, Holy Spirit. పరిశుద్ధాత్ముడా రమ్ము. Fill me with the power. నీ శక్తితో నన్ను నింపుము. Let me rejoice in the word of God. నేను దేవుని వాక్యములో ఆనందించాలి Let me తండ్రి. rejoice in the Holy Spirit. నేను పరిశుద్ధాత్మలో ఆనందిస్తాను ప్రభువా. Transform my life, నా Lord. జీవితాన్ని రూపాంతరపరచండి తండ్రి. Thank you, my Jesus, for యేసు blessing. నీకు స్తోత్రం చెల్లిస్తున్నా పరిశుద్ధాత్మను బట్టి. Lord, use me for your glory. ప్రభువా నీ చిత్తమును బట్టి నీకు స్తోత్రం Yes, చెల్లిస్తున్నా. the Lord will heal you completely. ప్రభు ఇప్పుడే నిన్ను పూర్తిగా స్వస్థపరుస్తూ All ఉన్నాను. your disease, sickness will go. నీకు నా వ్యాధి రోగము తొలగిపోతూ ఉంది. You will be healed. నీవు స్వస్థత పొందుతున్నావు. You will have blessing. నీవు ఆశీర్వాదం పొందుతున్నావు. Receive your healing and blessing.
నీ ఆశీర్వాదము స్వస్థత ఇప్పుడే పొందుకోండి. Yes, sister, as you're coming back to God's will, the blessings are coming upon you. అవును సహోదరి, మరలా దేవుని చిత్తములోకి వస్తూ ఉండగా ఆశీర్వాదాలు పైకి వస్తూ ఉన్నాయి. Yes, my brother, as you take a decision to come back to God's will, the blessings will follow you. అవును సహోదరుడు, దేవుని చిత్తములోకి రావాలని నువ్వు తీర్మానం తీసుకుని ఉండగా ఆశీర్వాదాలు నీ వెంబడి వస్తూ ఉన్నాయి. As a father of prodigal son prepared everything as the son is returned to him. మరి ఏ విధంగా అయితే తప్పివారి కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి అతని కొరకు ఏ విధంగా సిద్ధపరిచి ఉంచాడు, As you also return to God's will, the blessings are ready for you. నీవు దేవుని చిత్తము దేవుని యొద్దకు తిరిగి వస్తుండగా ఆశీర్వాదాలు నీ కొరకు సిద్ధంగా ఉన్నాయి. Receive in Jesus' name. యేసు నామములో పొందుకోండి. Thank you, my God. ప్రభువా నీకు స్తోత్రం తండ్రి. Thank you for your blessings. నీ ఆశీర్వాదం బట్టి నీకు స్తోత్రం. Thank you for the prosperity. వద్దిలి చేసినందుకు Thank నీకు you for the స్తోత్రం. spiritual growth. ఆత్మీయ ఎదుగుదలను బట్టి నీకు స్తోత్రం. Thank you for the spiritual discipline. నాయన ఆత్మీయ క్రమశిక్షణ బట్టి నీకు స్తోత్రం. In Jesus' mighty name we pray. యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. యేసు నామమున ఘనపరచబడును గాక. ఆయన కృప మనల్ని నడిపించును గాక. Amen. God bless you.